చూడండి, వచ్చిన భక్తులకు ప్రతి గ్రామాలలో ఇట్లా బిస్కెట్లు ఛాయలు ఇస్తుంటారు. నిజంగా ఇక్కడ అసలు ఎంత ఆనందంగా అంటే మన ఇంట్లో కూడా ఉండదు. ఆ విధంగా పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఇంకా టిఫిన్ ఉంటుంది, ఇంకా రాత్రి భోజనం ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది దిండి యాత్ర. ఇట్లా ఇట్లా బిస్కెట్లు పంచుతున్నారు చూడండి, భక్తులకు అందరికి ఇట్లా అన్ని బిస్కెట్లు ఇస్తున్నారు. అసలు ఎంత అసలు ఇక్కడ వచ్చిన మటుకు అన్నీ మర్చిపోతాం, అట్లా ఉంటుంది చూడండి. అందరు భక్తులకు బిస్కెట్లు ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో వాళ్ళ తోచిన సేవ చేస్తూ ఉంటారు చూడండి. రోజు దాదాపు 40-30 కిలోమీటర్లు నడిచి అసలు ఎవరికి కూడా ఇంత అలసట అనేది ఉండదు, కానీ బాగా పెయిన్ అవుతూ ఉంటుంది, కాల్చేతులు నొస్తుంటాయి. ఈ ఆనందం ఎక్కడ ఉండదు అనుకోండి, ఎన్ని పైసలు ఉన్నా ఎంత ఏమున్నా ఈ యొక్క ఆనందమే దొరకదు. అందరు కలిసిమెలిసి అన్ని కులాలస్తులు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ నుంచో 3 రాష్ట్రాల జనాలు మన గురు మహారాజ్ గారి దిండిలో పాదయాత్రగా నడుస్తున్నారు. దాదాపు 13వ తారీఖు నారాయణ నుంచి బయలుదేరారు. ఈరోజు వచ్చేసి 21వ తారీఖు, లేక 8 రోజులుగా వస్తున్నది. ఏమో అధ్యక్షులు ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ఒక 20 నిమిషాలు కూర్చొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. ఛాయ్ టైం అనమాట, ఇది ఛాయ్ టైం. ఇట్లా అందరు ఇక భక్తులు ఇక్కడ కూర్చుంటారు. ఇట్లా భజన మండలి అందరు ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఇక మా విశాల్ మహారాజ్ ఇప్పటిదాకా మృదంగా వాదించిండు, ఇప్పుడు అలసిపోయిండు. స్మార్ట్ బాయ్ ఉన్నాడు మా దిండిలా, మా డాక్టర్ సాబ్.